హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్తో పోటీ పడే మిల్ మేకర్ పలావ్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా చూసినట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే ఒక 2 గ్లాసుల దాకా అయితే బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే 1కి 2 సార్లు కడిగేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే మిల్ మేకర్లోకి అయితే వేడి వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్, అది వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకున్నాము అని అంటే అవి బాగా ఉబ్బుతాయి అన్నమాట. మంచిగా అబ్జర్వ్ చేసుకొని వాటర్ని ఇంకా అందులో ఇంకొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా పిండేసుకొని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే ఏంటంటే అవి సాఫ్టీగా ఉంటాయి, ఇంకా నెక్స్ట్ బాగా విరిగిపోతాయి అన్నమాట. అందుకనే ఇలా మంచిగా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో అయితే కొద్దిగా కారం, అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని మసాలాలన్నీ కూడా పట్టేలాగైతే మంచిగా కలిపేసుకొని మినిమం 20 నుంచి 30 నిమిషాల పాటు అయితే మ్యారినేట్ చేసుకున్నాము అని అంటే చాలా మంచిది, సాఫ్టీగా జ్యూసీగా వస్తాయి. ఇంకా తర్వాత అయితే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని కొద్దిగా గీ కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాము అంటే బాగుంటుంది టేస్ట్. అవి కొద్దిగా వేగిన తర్వాత అయితే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో అయితే ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో 1 కప్పు దాకా అయితే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. అలానే 1 కప్పు దాకా అయితే టమాటో పీసెస్ని కూడా సన్న తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఒక 10 నిమిషాల పాటు మనకు మంచిగా మగ్గుతాయి అన్నమాట టమాటో ఇంకా క్యారెట్. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే అడుగంటేస్తుందని. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం మిల్ మేకర్ని, అదైతే ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకొని కొద్దిగా అయితే కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత అయితే మనకి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే మొత్తం కింద సోయా చంక్స్ అంతా ఉండిపోతుంది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి 1:2 రేషియోలో అయితే వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసుల దాకా రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల దాకా వాటర్ అయితే పడుతుంది. అది వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకొని 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకున్నాము అని అంటే ఇలా లూజ్గా అయితే వస్తుందన్నమాట మన పులావ్ అయితే. వేడిగా ఉల్లిపాయలు రైతా వేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం చికెన్ బిర్యానీకి ఎక్కడ కూడా తగ్గదండి. అంత టేస్టీగా, అంత ఎమ్మీగా కూడా ఉంటుంది. ఒకసారి పక్కా ట్రై చేయండి. కమ్మగా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చికెన్ బిర్యానీకి అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో ఇంకొక రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.